शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं नमोस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः। గొడవేంట్రా నువ్వు నిలబడున్నావేంటి? కూర్చో కూర్చో అక్కడ. మరి మీరేంటి ఇక్కడ ఇప్పుడు దగ్గర గొడవ ఏంటి? మాట్లాడుతున్నారు అందరూ వచ్చినట్టే కదా. చిన్నపై వెంకట్రా నువ్వేంటి అక్కడ రారా బైక్ రారా నువ్వే కదా రస్తాయి రారా బైక్ రా. మహాజన్లారా, గ్రామ పెద్దలారా, మరిప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు చేరామంటే మరిక్కడ కొండపాదంలో కొలువై ఉన్న సత్తమ్మ తల్లి నిజంగా సత్యం కలిగి అవతారం. ఆ అమ్మ మన ఊరిని మనందరినీ తప్పుడు పనులు చేయకుండా కాపాడుతుంది. ఎప్పుడైనా మనలో మనకి మాట తేడబడి పేచీ వచ్చినప్పుడు ఆ అమ్మే మరి ఇప్పుడు పేచీ ఏంటంటే ఈ గుంటూరు వెంకట్రావు ఆ బుల్లమ్మ గారి చిన్నబ్బాయి దగ్గర ఏరువాక పుణ్యం నాడు ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. వెంకట్రావుకి డబ్బు ముట్టినట్టుగా సాక్ష్యం ఉంది. తరువాత 2 నెలలకి ఆ డబ్బు తిరిగి చిన్నబ్బాయికి ఇచ్చేశానని వెంకట్రావు అంటున్నాడు. చిన్నబ్బాయి ఏమో డబ్బు ముట్టలేదు అంటున్నాడు, వెంకట్రావు ఏమో డబ్బు ముట్టిందని అంటున్నాడు. ఒకరు అవునని ఇంకొకరు కాదని అంటే కదా పేచీ వచ్చేది. దీనిగా సాక్ష్యం లేదు. ఎవరు మాట కలిపి పిలిచి కూర్చుంటేనే కదా పేచీ తెగండి. కాబట్టి ఇప్పుడు వెంకట్రావు అమ్మోరి మీద ఆనపెట్టి చెప్పే ప్రమాణంతో పేచీ తెలుగుతుందన్నమాట. వెంకట్రావు కానీ తరతరాల నుండి మన ఊళ్ళో సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టుకుని వస్తుంది. ఆ తల్లి ముందు నిలబడి పలికే పలుకు సత్యమైతే కాపాడుద్ది, అసత్యమైతే బలికోరుద్ది. నువ్వు అబద్ధం ఆడే మనిషి కదా, అట్లయినా చిన్నప్పుడు కూడా అబద్ధం చెప్పే మనిషి కాదు. ప్రమాణం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని ప్రమాణం చేయి. వెంకట్రావు, ఆ తల్లి ముందు నిలబడి పలికే పలుకులో ఏ మాత్రం అసత్యం ఉన్నా ఆ తల్లి కోపిస్తుంది, బలి కోరుతుంది. అది నీ ఒక్కడికే కాదురా, నీ కుటుంబం మొత్తానికి చుట్టుకుంటుంది. జాగ్రత్తగా ఆలోచించి ప్రమాణం చేయి. సత్తమ్మ తల్లి ప్రమాణం చేసి చెప్తున్నా. నేడు బుల్లమ్మ గారి చిన్నపోయి దగ్గర తొలక రోజుల్లో ₹1,00,000 అప్పు తీసుకున్న మాట నిజం. తర్వాత 2 నెలలకే డబ్బు ఇచ్చిన మాట తిరిగి ఇచ్చిన మాట నిజం. ఇది సత్యం సత్యం సత్యం. బుల్లబాయ్, ఈ రోజు నీ పేచి తీరిపోయింది. మళ్ళీ ఎక్కడ ఈ విషయం గురించి గొడవ పడదు. అందరూ బయలుదేరండి బయలుదేరండి పదండి పదండి. అది బావా, సత్తమ్మ తల్లి మహిమ అంటే అమ్మా, సత్తమ్మ తల్లి నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావు తల్లి. లక్ష్మి, చూడమ్మా. లక్ష్మి, ఓ పాలు పిల్లలు చూడమ్మా. లక్ష్మి, నేనేనమ్మా. పిచ్చి పని చేశాడే. అంత దగ్గరుండి చూసినోడివి ఏం చేశాడంటావేంటి? అమ్మవారిని
అడ్డగోలుగా అబద్ధం ఆడాడుగా. వెంకట్రావు అబద్ధం ఆడేది నువ్వు నమ్ముతున్నావా? అదేం విచిత్రం అయ్యా, అంతా దగ్గరుండి చూసినోడి అడ్డ మాట్లాడతారే. అమ్మవారి ముందు ప్రమాణం చేసి అడ్డగోలుగా అబద్ధం ఆడాడుగా. అయినా నేనేంటి ఊరంతా అబద్ధం. అదే అబద్ధం ఆడకపోతే సత్తమ్మ తల్లి అసలు ఎంతుందో. ఈ దేశంలో చాలా మందికి పక్షవాతం వస్తుంది. అదంతా సత్యం తల్లి మహిమని అంటావా? వాడి కర్మ కొద్దీ ఆ ప్రమాణం చేసి వచ్చి ఉండొచ్చు. అది సత్యం తల్లి మహిమ అంటే అట్టాగే కళ్ళు పోతాయి. అమ్మవారి మహిమని అనుమానిస్తున్నావే. ఊళ్ళో పెద్ద మనిషి నువ్వే ఈ లెక్కను మాట్లాడితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా సత్తమ్మ తల్లి ఏదేదో మాట్లాడుతున్నాడు. అప్సరంకాయ తల్లి, అప్సరంకాయ. నీకు నవ్వులట్టుగా ఉందా? పార్వతి, వాడు చేసిన ప్రమాణం శాతం పక్కన పెట్టు. వెంకట్రావు చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా అబద్ధం అన్నట్టు కానీ ఎవరు సొమ్ముకన్నా ఆశపడ్డట్టు కానీ మనం విన్నామా? లేదనుకో. అయినా వాడికి ఉన్నది అరకరనే ఇల్లు కట్టడం కష్టంగా ఉందని చిన్నబ్బాయి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని 4 ఎకరాల పొలం కౌలు తీసుకొని పంటేసి నష్టపోయింది. చిన్నబ్బాయి ఏమో అప్పు తెచ్చుకుని పీకలు పెట్టుకొచ్చింది. అప్పు తెచ్చాలంటే ఉన్న పొలం కాస్త అమ్మాలి. ఉన్న పొలం అమ్ముకొని కుటుంబాన్ని విధులు పాలు చేయాలి. అబద్ధవాడి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలా? అందుకని అబద్ధ ప్రమాణం చేయమన్నారా? అది అమ్మవారి ముందు పుట్టగతులు ఉంటాయా? నువ్వు వాడు చేసిన ప్రమాణం గురించి ఆలోచిస్తావు, కానీ అతని నీతిమంతుడు, నిజాయితీ పరుడు, కష్టజీవి, అసలు అబద్ధం నుంచి ఆడడానికి దారి తీసిన పరిస్థితుల గురించి నేను ఆలోచిస్తున్నాను. వాడైనా ప్రమాణానికి ముందు మన దగ్గరికి వచ్చి ఈ విషయం అతను చెప్పుంటే మనమే ఏదో కాస్త ఇదిగో ఈ మాట అన్నా బాగుంటాయి. మనమే ఏదో సాయం చేసి ముందు వాడు కష్టం తీరే మార్గం ఆలోచించే వాళ్ళగా అదొదులు పెట్టి పోయి అమ్మవారితో పెట్టుకున్నాడు, అనుభవిస్తున్నాడు. ఊళ్ళో నలుగురు ముందు తప్పునోడయ్యాడుగా. నాకు కూడా బాధగానే ఉందయ్యా. అమ్మవారి మీద నమ్మకం ఉంచాలి కానీ ఇట్లా చేయొచ్చా? అడిగి లేదనిపించుకుంటే మరీ బరువు తక్కువ. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి రకరకాలుగా ఆలోచిస్తాడు. ఏ పని తిన్నగా చేయలేడు. అందుకే అమ్మవారి మీద నమ్మకంతో ఆ అబద్ధ ప్రమాణం సిద్ధపడి ఉంటాడు. ఏంటయ్యా నీ వాళ్ళు ఏంటో మాట్లాడుతున్నావు? ఏంటంటే వాడుకున్న నమ్మకం? తన పరిస్థితి అంతా అమ్మవారు తెలుసు కాబట్టి ఈ తప్పు కాయకపోతున్న నమ్మకం. వీడు అబద్ధం ఆడితే ఆ తల్లి ఎందుకు కాయాలంట? తల్లి కాబట్టి బిడ్డల తప్పులు తల్లి కాకపోతే ఇంకెవరు కాస్తారు? ఇప్పుడు ఆ తల్లి మీద కూడా నమ్మకం పోయింది వాడికి. ఈ నమ్మకం మీదే ఆ తల్లి అక్కడ నిలబడింది. మరి చాలే చెప్పొచ్చు మా సాయి గారు. కాబట్టి మనిషికుండే నమ్మకం మీద దేవుడు విశ్వాసం మీద మనిషి బతుకుతున్నారు. చాలా కాలంగా ఆ గుండె దొరుకుతున్న ప్రమాణాలు చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఆ పిల్లలకి ఆయోగిస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఏడు పదవి అనిపించింది కదా, ఎప్పుడు చిక్కగా నవ్వుతుండవు. ఏమైందట? ఆ పిల్లాడికి ఏదో మాయగా జబ్బడ్డయ్యా. ఓ రోజు బాగుంటే ఓ రోజు బాగోదు. నువ్వు అన్నట్టు వాడు నవ్వుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలు. ఏ మాయగా రోగాలో ఏ పడు ఆ కన్ను వాళ్ళ బాధ చూడలేకపోతున్నానయ్యా. మరి వైద్యం చేయించట్లేదా? వాడికి వచ్చింది చిన్న చిక్క జబ్బు కాదంటయ్యా. ఇది ఇంగ్లీష్ పేరు చెప్పారయ్యా. హైదరాబాద్లో చెయ్యాలంటే వైద్యం 25 లక్షల దాకా ఖర్చు అవుద్దట. వీళ్ళేమో అత్యవసర సంపాదన. ఇల్లే గడుపుకుంటారా, పిల్లాడికి వైద్యమే చేయించుకుంటారా? మరి అంటాకే ఏంటి బాబు, ఆ పిల్లాడి సాగుకి ఎదురు చూస్తూ రోజు కుళ్ళిపోవటమే. ఎంత చక్కటి వాడివే, మా కడుపున ఎందుకు పుట్టావురా అని ఆ తల్లి రోజు ఏడవటమేనయ్యా. కమ్మని పాన పాత్రములు సలీపి, కమ్మని పాన పాత్రములు సలీపి, కులాలుడు చేతు మీదుగా ముక్కలు చేయబోడు. నగు మోముల ముత్తుల మూటకట్టు ఏ చెక్కులపై బొమ్మల సృజించి భయంకర మృత్యు ద్రష్టలం వ్రతలుగా నర్చు భగవంతునిదంతటి రాతి గుండెయో, భగవంతునిదంతటి రాతి గుండెయో. అంటే ఏంటయ్యా? తాను తయారు చేసిన మట్టి పగలగొట్టేందుకు కుమ్మరి సైతం ఇష్టపడాడు. కానీ ప్రభుత్వం అందమైన ప్రాణం ఉన్న బొమ్మను సృష్టించి మధ్యలో చెప్పి మొక్కలు చేస్తాడే రాయి ఉండేవాడి. ఏందో ఇలా ఏది మాట్లాడినా దేవుడి దగ్గరికి తీసుకుపోయి
బసవైపు వెళ్ళం సత్యవతి లేదు నీళ్ళు వస్తుందట. ఈ వయసులోనా? నిండా 40 ఏళ్ళు లేవు దానికి ఈ వయసులోనా అంటావేంటి? ఇదిగో మా రమ పిన్ని నాకంటే చాలా చిన్నది. మా అమ్మమ్మకి 47 పుట్టిందట. ఆ రోజు లేదే వాడా అమ్మాయి. ఆ పిల్ల నోరు లేని మూగు పిల్ల. పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నెలటప్పుడు ఇంత విచిత్రంగా. చాలే ఊరుకో. దేవుడు పుణ్యం అనుకొని గొడ్రాలనుకున్నది నీళ్ళు వస్తుందయ్యా. దాని సంబరం చూడటానికి 2 కళ్ళు సాటం లేదనుకో. ఏంటో ఈ దేవుడు ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. వెంకట్రావు ఉండే తప్పు చేశాడు ఆ కోపం. మరి ఆ పిల్లని ఏం చేశాడండి? వాడికి అంత పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు ఈ నేలకి ఆ పిచ్చి పిల్ల మోగ పిల్లకి నిలదప్పడం అంటే విచిత్రంగాను. ఏందో ఈ దేవుడు ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. వద్దయ్యా వద్దు. మళ్ళా దేవుడి గురించి ఏదో వంకర మాట మాట్లాడతా. వద్దు ఇది పని మీద వెళ్తున్నాక చింతకాయలు పూలమామిడికాయలు అంతే కదా, తత్తాలేదే. ఈ వయసులో పిల్లలేందన్నా దేవుడికి ఇప్పటికి దయ కలిగిందయ్యా. దేవుడి దయ సంగతి సరే, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చూసేవాళ్ళకి ఏం పని అయ్యా ఏమైనా అనుకోవడానికి? ఇందులో అనుకోవడానికి మాత్రం ఆ తిడ్డూరం ఉంది. అంటే ఇన్నాళ్ళు లేని ఇప్పుడు కడుపెందా అని. పిల్లలు మనం కావాలనుకున్నప్పుడు పుడతారటయ్యా, దేవుడు ఇచ్చినప్పుడు పుడతారు. ఆ మాత్రం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ ఊళ్ళో? అయినా సంతోషపడతాం అనుకున్నాను కానీ ఏందయ్యా ఏందో పొంతలేని మాట మాట్లాడతావా? అబ్బాయి అదేం లేదన్నా. సర్లే కానీ ఒడ్లు అనిపిస్తావా? వడ్ల ఈ 25 ఏళ్లలో ఎప్పుడు లేదు, కొత్తగా ఈ వడ్ల సంగతి ఏందన్నా? ఈ సమయంలో డబ్బు అవసరం పడుతుంది కదయ్యా. ఏ అవసరం వచ్చినా నన్ను అడగొచ్చుగా. ఎన్నాళ్ళు అదే చేశాను కదయ్యా. సరే కానీ ఎంతకి డబ్బు ఎంత వచ్చింది? డబ్బు బస్తాకి 900 చొప్పున 100 బస్తాలకి 50,000 వచ్చాయన్నా. 50,000 చాలా డబ్బు వచ్చింది కదయ్యా. ఈ రోజులో ఎంత డబ్బు వచ్చినా ఖర్చులకే చాలట్లేదన్నా. నిజమే నిజమే, నువ్వు తెలుగు వాళ్ళడు కాబట్టి ఇల్లు నడుపుతున్నావు. ఏది ఆ డబ్బు ఎట్టు తీసుకురా. మీ వదిన కావాలయ్యా. వదినమ్మ కావాలన్నా. మీ వదిన ఇప్పుడు వట్టి మనసు కాదు కదయ్యా. ఎప్పుడే అవసరం వచ్చిందో తెలవదు కదా. అసలే నోరు లేదు, నిన్ను అడగలేదు కదయ్యా. చేతిలో కాసిన సొమ్ములు ఉంటే అదో ధైర్యం. నిజమే నిజమే. ఓ పోయి డబ్బులు తీసుకురా. సత్తమ్మా, పొలాన్ని పోయేస్తారే. వదినమ్మకి కడుపు వచ్చిన ఆనందం ఉబ్బి తబ్బిపోయిపోతున్నా కదన్నా. లోకలు ఏమనుకుంటారో అని నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఏందయ్యా అనుకునేది? లోకులు ఏమనుకుంటారు? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కడుపెట్టా వచ్చిందని చాటు మాటగా చెవులు కొరుకుంటారేమోనని. అంటే ఏమని చెవులు కొరుకుంటారయ్యా? ఏమీ లేదన్నా. కుటుంబ గౌరవం ఒకటి ఉంటుంది కదా. కుటుంబ గౌరవమా? మళ్ళీ కొత్తగా ఇదేందయ్యా? ఏం లేదన్నా. నువ్వా అమాయకుడివి. నేనా తెల్లారు లేస్తే 10 ఊళ్ళలో 10 మందితో పంచాయతీలు చెప్పేవాడిని. ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడం లేదన్నా. ఏందయ్యా నువ్వేందో తేడాగా మాట్లాడుతున్నావా? తేడా ఏమి లేదన్నా. చూడన్నా, పసివాళ్ళే కావాలనుకుంటే నా కూతురు అదేనన్నా మన గౌరవ పెళ్ళిడికి వచ్చిందా. దానికి పెళ్లి చేస్తామనుకో ఏడాది తిరిగడాదా క్యారికర్ మన పిల్లలు పుట్టుకొచ్చేస్తాడు. లేదు ఇంకో 4 ఏళ్ళు ఆగితే నా కొడుక్కి అదేనన్నా మన మొదటికి పెళ్లి చేసేస్తాం. ఏడాది తిరిగడాక వాడు క్యారికర్ పంపించేస్తాడు. ఏమంటావన్నా? వాళ్ళు తాత మా అమ్మ అంటారే కానీ అమ్మ నాన్న అని అందరు కదయ్యా. నాలో అలాగే అనుకున్నాను కదయ్యా. కానీ ఇప్పుడు దాన్ని కడుపు పట్టేసింది. ఆ పుట్టే బిడ్డ అమ్మా అని ఎప్పుడు అంటుందా అని మీ వదిన మురిసిపోతుందయ్యా. సరేలే, తొందరగా డబ్బు సంగతి చూడు. నేను అలా పొలాన్ని పోయాను. అట్టగన్నా పోయిరా అట్టగన్నా.
మాట కూడా చెవుని పడి విషయం ఏందో కనుక్కుందామని వచ్చాను బావా. ఏంద్రది? వైభవం మా గోడయ్యాడంటగా. అప్పుడే నీ దాకా వచ్చిందరా ఈ మాట? ఎంత సెటప్ ప్రెసిడెంట్నే కదా బావా. కక్కుర్తుని దాయగలం కానీ కడుపుని దాయగలమా? డిసిషన్ దాస్తే మాత్రం దాగుతాయా బావా? ఏందో బావా విషయం తెలియగానే కడుపులో దేవేసినట్టు అయిపోయింది బావా. ఇందులో నీకొచ్చిన నొప్పేందిరా? ఏంది బావా అట్టా మాట్లాడతావు? నీకు వస్తే ఒకటి నాకు వస్తే ఒకటినా? ఆట చస్ సోది మాట్లాడి విషయం ఏదో చెప్పరా పెంచుంటు. చెప్తాను మరి. మరి నువ్వేం అనుకోకూడదు. ఏమనుకోలే కక్కరా చెప్తాను. కక్క. ఇప్పుడు మీ నాయన పోయిన దగ్గర నుంచి ఇంటి పెత్తనం అంతా నీదే కదా బావా. వదిలి చూద్దామా? అసలు నోరే లేదు. 25 ఏళ్ళ నుంచి ఇంటి ఆస్తి మొత్తం మీద నీదే కదా బావా పెత్తనం. చుట్టుపక్కల జనాలంతా నీకు సలాం చేసి గులాం అవుతున్నారంటే నీ డబ్బు చూసే కదా బావా. కొత్తగా వాసు పుట్టుకొస్తున్నాడు బాబు. సగానికి సగం ఆస్తి వదులుకోవాల్సిందే కదా బావా. చాలా లోతు మాటలు మాట్లాడుతున్నావురా ప్రెసిడెంట్. అమ్మమ్మమ్మమ్మమ్మ. నేను మాట్లాడిన దీంట్లో తప్పేమైనా ఉందా బావా? అయినా సగానికి సగం ఆస్తి పోయాక నువ్వు మామూలు రైతువే బావా. నువ్వు మాట్లాడే మాటకి విలువ సున్నా. అయినా నేను మాట్లాడిన దీంట్లో తప్పేమైనా ఉంటే ఇదిగో ఈ చెంప మీద రెండు 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 పీక్ బావా. మనిషిని బావా. అవునురే నీ పదవి 6 నెలలు అయిపోతుంది కదా. ఏందో బావా 5 ఏళ్ళ పదవి సివికులో అయిపోయినట్టుంది బావా. పదవికుండా అచ్చంగా అదిరా ప్రెసిడెంట్. ఇదిగో ఈసారి కూడా నువ్వే చేతులేరా? కనిపెట్టుకుని ఉండాలి కానీ ఎన్నిసార్లు నేనే ప్రెసిడెంట్ బావా. కనకే ప్రెసిడెంట్కే జిందాబాద్, కనకే ప్రెసిడెంట్కే జిందాబాద్. రఘుపతి బాబు నాయకత్వం వర్తిల్లాలి, రఘుపతి బాబు నాయకత్వం వర్తిల్లాలి. కారు 2-3 నెలలు తప్పుగా అర్థం చేసుకున్నారా ప్రెసిడెంట్? అదే నాకు నచ్చడం లేదు. ఏంది బావని పిలవటమా? చస్ ఊరే మా అన్నకి పిల్లలు పుట్టాలే కానీ ఏదో ఆస్తి కోసం తక్కువ పడతానేట్రా. ఈ తిరకాసు ఏంది బాబు? కాకపోతే ఒక్కట్రా కుటుంబ గౌరవం గురించేరా నా ఈ బాధంతా. అన్నయ్య నువ్వు అన్నట్టు అమ్మాయి లోపల తెలియదు అంటాను. వదిన మేము చెడ్డది కాదురా. మహాతల్లి సాత్రి ఆ తల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి. ఈ లోకమంతా మనలాగే అనుకోరు కదరా. ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఈ కడుపు పెట్టా వచ్చిందని చాటు మాటుగా రకరకాలుగా నవ్వుకుంటారే. అట్లా అని మనం అనే ధైర్యం ఎవరికి లేదనుకో. ఇది అర్థమైందా? వామ్మో, చాలా ప్రమాదం బావు. మరి ఇందులో ప్రమాదం ఏముందో మళ్ళీ కాబోయే ప్రెసిడెంట్. పిచ్చి కుక్కని పేరెడుతున్నావంటే ఆ తరువాత ఏది ఊరకే వచ్చి ఒళ్ళో పడిపోతారో ప్రెసిడెంట్. ప్రయత్నం చెయ్యాలి. ముందు ఈ విషయం నలుగురు నోళ్ళలో నానితే తర్వాత మన పని తేలికవుతుంది. ఒకేస్తే నిప్పున్నా లేకపోయినా ఉందని నమ్మించడం తేలికరా. ఇప్పుడు పొగెట్టే వాళ్ళు కావాలరా. బావా మన నరసమ్మండ్రా. ఆ? అదేలే బావా ఆ ముండని మనం ఉసుక అనలే కానీ ఊరంతా బొబ్బుమనలేదు. అయ్యా అక్కడ అప్పుడు కూడా సాయం తీసుకెళ్ళమని చెప్పరా. ఆ?
ఆ ముండ కాకిలాగా ఊరంతా కావుకామంటూ సాటి వేసుకొచ్చాను. పని చూడరా, జాగ్రత్త, ఎక్కడ తేడా రాకూడదు. తేడా వచ్చిందనుకో నీ కొంపలో పొగట్టేస్తాను. అమ్మమ్మమ్మ ఇక డౌట్ వేసుకోలేదు బావా. ఊరంతా బోబోబో కావు కావు కావు, బోబోబో కావు కావు కావు, బోబోబో కావు కావు కావు, బోబోబో కావు కావు కావు, బోబోబో కావు కావు కావు. ఇలా నోళ్ళు పడా, ఇలా పాయమాను. ఏం పుండు పుట్టింది వీళ్ళకి? ఏంటి పొద్దున మొదలు పెట్టావు, ఆకు ముడింది, ఏమైంది? ఏమయ్యేది? సన్నాసి ముట్టలు మంచి చెడు ఉండక్కలా. ఏమైంది? ఏమయ్యేది? ఊళ్ళో ఇట్లాంటి చెడుపాక ముట్టలు ఉంటే ఏమైనా జరుగుతుంది. ఎవరి ముట్టికి నాకు వాళ్ళు చూసుకోరు కానీ లోపల నచ్చడానికి మాత్రం ఎగేసుకొని వచ్చేస్తారు. ఎవరు ముట్టి కింద నెలకొచ్చింది, ఎవరే చేసుకొచ్చారే? ఇంకెవరు? ఆ ఉచిలి ముట్ట ఎంకాయమ్మ. ఉచ్చిలేమంట ఎంకాయమ్మ, ఆవిడెవరు? నీకు అన్ని వివరంగా చెప్తే గానీ అర్థం కాదు. ఆ కందుల కోళ్ళు. ఓహో, ఆ పిల్ల పేరు ఎంకాయమ్మ. ఏమందంట? సత్యవతి కడుపు వచ్చిందంటగా అని ఆరా తీసినట్టు అడగడం, సెంగు నోటికి అడ్డు పెట్టుకొని కిసుక్కున నవ్వడం. నా కోపం వచ్చి ఇందులో అంత నవ్వడానికి ఏముంది అని దాన్ని కోపడ్డానయ్యా. ఏదో తెలిసి తెలియదు పిల్ల. ఆ పిల్లలు మాట్లాడుతూ నువ్వు పాపడ్డది. నేను కోపడితే అదేముందో తెలిస్తే నువ్వు ఈ మాట అను. ఏమంది? చిడి చేసిన ముండకి సిగ్గా శర్మ ఏమైనా అంత. అసలు నీ పాపం పాడదాని ఏమైంది చెప్పవే? బసవయ్య బావకి ఆడయామే లేదు కదా పిన్న. మరి ఇప్పుడు ఈ కడుపు ఏ దేవుడు పుణ్యమో అని పసపసగా నవ్విందయ్యా. ఇది మాట అందా ఆ లోపల నరసమ్మ దీనికి వత్తాసుగా ఏ దేవుడైతేనే ఫలితం దక్కిందిగా అని కిసుక్కున నవ్వడం. పేరంటానికి వచ్చిన ఆడవాళ్ళంతా బుగ్గలు నొక్కడం. ఇదంతా చూసి నాకు పిచ్చి కోపం వచ్చిందయ్యా. నోరు లేని పిల్లలు వాళ్ళంత మాట్లాడుతుంటే నువ్వెలా ఊరుకున్నావే? నేనెక్కడ ఒప్పుకున్నానయ్యా? ఇంకొకసారి ఇట్లాంటి మాట మాట్లాడితే గంట వచ్చి బాధ పెట్టానని చెప్పాను. ఇదిగో అది పోతా పోతా ఏముందో తెలుసా? ఏమంది? నేనంటే నీకు లోపు కాబట్టి వాతలు పెడతావు పిన్నా, ఊళ్ళో అందరికీ పెడతావా అంటూ తిప్పుకుంటూ పోయిందయ్యా. అట్టంగా ఏం చేయాలయ్యా? ఏందయ్యా మాట్లాడదు? ఎంత తప్పుడు మాట అయ్యా వాళ్ళు మాట్లాడింది. ఆ నోరు లేని పిల్ల ఉసురు పోసుకోవడమే కదా అది. ఏమైనా సరే ఊకోవడానికి లేదయ్యా. వాళ్ళు అలా మాట్లాడేందుకు నువ్వు కోపడ్డా, దానికి అర్థం ఉంది. అసలు వాళ్ళు అలా మాట్లాడే ధైర్యం ఎవరిచ్చారని నేను ఆలోచిస్తున్నాను. ఇంకెవరు? ఆ వెంకాయమ్మ రఘుపతికి, ఆ నరసమ్మ ఊరు ప్రెసిడెంట్ చేరిగానే అందరికీ తెలిసిన వ్యవస్థగా వాళ్ళ అండ చూసుకొని ఇదంతా వాళ్ళే ప్రెసిడెంట్ అంటే ఉంటే ప్రభుత్వాన్ని ఉండకూడదు. రఘుపతి గారికి ఏం పోయే కాలం వచ్చిందయ్యా. సొంత వదిన తల్లితో సమానం కదయ్యా. దురాశ ఎంత పని చేస్తుంది. వాళ్ళకేందయ్యా లాభం? బసవయ్యకి పిల్లలు పుడిస్తే ఆస్తి సగం సగం పోతుంది. ఎంతకాలం ఒంటరిగా తిరిగి పరిస్థితి. ఇప్పుడు ఆస్తి కోసం కనకైతే కలిపి ఏదో పుట్టపడుతుంది. నా చేస్తే మాత్రం ఆ ఉండకూడదా? నా అనుమానాన్ని చేస్తే ఆ పిల్లలకి ఆపరేషన్ చేస్తారు. వీలైతే అసలు పిల్లలే పట్టుకుని ఆపరేషన్ చేస్తారు. ఎంత దుర్మార్గం! దీని వెళ్తే ఇంత కుట్రుందా? ఇట్ట చేస్తే మాత్రం ఆ సత్తమ్మ తల్లి చూస్తా ఊరుకుంటుందా అని. ఊరుకోక ఏం చేస్తాను? ఊరుకోక ఏం చేస్తాను? నిజంగా సత్యం తల్లి కనుకుంటే నోరు లేని పిల్లలు అంత మాట్లాడుతూ వాళ్ళ నోరు లేని పడిపోవాలగా. అది మా పిల్లలు ఏడుపు పరిష్కారం కనిపించాలిగా. ఊరుకోరయ్యా, ఊరుకున్నా. ఊరుకో. సత్తమా, ఓ సత్తమా, ఎర్రపడ్డ ఏసుకొచ్చింది. ఆ రాములు గారిని ఇప్పుడు చాటు కట్టి పడుకోరా అని చెప్పా. వాడు వచ్చాడో లేదో ఉడుసులు పడ్డ మడిసి కనపడుతుంటే దానికి కూడా కదా ధైర్యంగా ఉంటుంది కదా. వెంబడినే వస్తాలే. తలుపు జారేసుకొని కూసుంటే మెలుగుగా పడుకో. బయట వాతావరణం కూడా బాగాలేదు. సరే వస్తాను.
సత్తమ్మా ఆవు వినిస్తుంది తోడు పైన పెట్టింది తోడు పై చాలా బాగుంది సత్తమ్మా Ututa unitam,
తెలియకూడదు. బసవా, దా, కూర్చో. వెళ్ళి మధ్యలో పెట్టు. ఏందక్క ఇంత రాత్రి పూట ఎలా రావాల్సిన పని వచ్చిందిరా? ఇదిగో బాబా, ఈ నా వాట పవన్ కాగితాలు ఈ దగ్గర దాచిపెట్టు. ఇది నా దగ్గర ఉందా? మీ తమ్ముడి దగ్గర ఉంచలేకపోయావా? ఎన్నేళ్ళ నుంచి ఆడి దగ్గరగా ఉంది. ఏమైందా? ఆస్తి పాపించింది బావా. అంటే అత్తమ్మ చచ్చిపోయింది బావా. సత్యమ్మ తెచ్చుకోవడం పోయిందయ్యా? ఎట్లా జరిగిందయ్యా ఇది? ఏమైందా? కాదు కాదు, చంపేశారు బావా. ఎవరు ఎవరికంత పని వచ్చి ఎంతగా ఇది వచ్చిందా? ఎవరికంత అవసరం వచ్చింది? ఆ పైవాడికి తెలియాలి. చావుటి కాడికి పోయి వచ్చేసరికి అంతా అయిపోయింది. ఒళ్ళు కాలిపోయి మూడుదైపోయింది బావా. పిచ్చి కూతురు కూసారని ఆత్మహత్య చేసుకుందా? అదంత తిరిగింది కాదు బావా, దానికి అవసరం లేదు. దానికి అవసరం లేదు. బయటికి తలుపు బయటికి అడేసుకొని లోపల నుండి ఒళ్ళు కాచుకోవడం ఈ ప్రపంచంలో ఎవరికైనా చేత ఉందా బావా? ఓరి దేవుడయ్యా, ఎవరు చేశారయ్యా ఇదంతా? ఎవరు చేస్తుంటారు? ఎవరు వినా నీకు డౌట్ ఉందా? ఈ తాళాలేంద్రా? మా ఇంట్లో తరతరాల నుంచి ఉంటున్న మోసాలు ముప్పొద్దులా నా తమ్ముడు వల్ల ఏలాడుతూ ఉంటాయి. నా కుమ్మలో దొరికాయి బావా. ఇంత దుర్మార్గాన్ని తెగబడతాడు. ఊరంతా నేను అమాయకుడు. తెలివిగా ఆలోచించేస్తున్నాను. వాడు తెలియదు ఎందుకు పనిపెట్టిందిలే బావా. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను తెక్కలోడు అంటుంటే నిజే కావాలనుకున్నాను. నన్ను తెక్కలోడు చేసి ఆస్తి మొత్తం మీద తమ్ముడు పెత్తడానికి అనుకున్నాను కానీ ఏనాడు కాదనలేదు. ఇప్పుడు పిల్లాన్ని పుట్టబోయే సంతానాన్ని పోగొట్టుకున్నాక ఇక తెలివుండి ఒకటే లేక ఒకటే బావా. నేను ఎప్పటికైనా తిరిగి తీసుకుంటాను. అప్పటిదాకా ఆ పొలం నీది. అసలు తిరిగే రాకపోతే ఆ పొలం ఎప్పటికీ నీదే బావా. నేను ఈ బరువు మోయలేను. నా వల్ల కాదు. నువ్వు కాకుండా ఈ ఊళ్ళో ఎవరు మోయలేరు బావా. ఏ ఆస్తి కోసం తోడబుట్టిన వాడు ఇంత పాపానికి ఒడిగట్టాడో వాడికి మాత్రం ఈ ఆస్తి అందకూడదు బావా. ఇంత దుర్మార్గం చేసి ఊరికి వదిలిపెట్టకూడదురా. పదరా పోలీసు స్టేషన్. ఆస్తి వద్దు బావా. దానివల్ల ఉపయోగం లేదు. మరి నా భార్య తిరిగి వస్తుందా? కడుపులోనే కళ్ళు మూసిన పసిపాదం తిరిగి వస్తుందా? కుటుంబం పరువు ప్రతిష్ట బజార్కి ఎక్కడ తప్ప లాభం లేదు బావా. ఇంత దుర్మార్గం చేసి వదిలేడు కదా. ఎంత ఊరు ఉంది. ఊరిని కాపాడే సత్తమ్మ తల్లి ఉంది. పోయిన పాదాలు ముసులు ఉంది. ఇవన్నీ ఊరికే పోవు కదా బావా. అత్తయ్య కోపం మానవ ప్రయత్నం కూడా చేయాలి కదా. మానవ ప్రయత్నం ఎంతవరకు బావా? అందులోనే నా పోటీ బలహీనుడు ప్రయత్నం వద్దు బావా. ఏది జరగాల్సి ఉంటే అది జరిగినట్టు. నువ్వు మాత్రం ఈ ఆస్తి వాడికి అందకుండా చూడు బావా. పోతాను బావా. ఎందుకని మంచిది అమ్మాయి కరెక్ట్ నేను తోడుకుంటా పోదాం. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. ఈ పాటికి అందరూ ఇంటి దగ్గర వస్తారు బాబా. ఎక్కడికి వెళ్తావా? రేపు దానికి కర్మకాండలు పూర్తి చేసి ఊరు వెళ్ళిపోతారు బాబా.
మళ్ళీ వస్తాను లేకుంటే ఆ పొలం మీదే అడిగితే జాగ్రత్తవా ఈ ఆస్తి వాడిని అందుకుందావా ఈ ఆస్తి వాడిని అందుకుందాం ఈ ఆస్తి వాడిని అందుకుందాం మావా చెప్పండి మావా. మావా, చెప్పండి మావా. అనకాని కూడా అంటపెట్టుకుంటావా నేనే రమ్మన్నాలే మావా. వెళ్ళి మంచి పట్టు ఇప్పుడేం వద్దులే అక్క. కూర్చో కూర్చోవడం కాదు కానీ మావా. ఏంది అర్జెంటుగా మాట్లాడాలని కోపరెట్టినావు? ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఆడ మాట్లాడుకోవడం కుదరదని నేనే బయలుదేరి వచ్చిన. ఏందంట అర్జెంటుగా మాట్లాడాల్సిన వారు? ఏం లేదు, మీ అన్న తన పొలం కాగితాలు నా దగ్గర తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు. అన్న ఏ అన్న? ఎంతమంది అన్న ఉన్నారా? మీ అన్నే బసవయ్య అన్న. ఏం మాట్లాడుతున్నావు మావా? అన్నయ్యకి 10 రూపాయలు చిల్లరిస్తే లెక్కట్టుకోవడం తెలీదు. అలాంటిది నీ దగ్గర 25 లక్షలు అప్పు చేశాడా? అది తన పొలం పేపర్లు తాకట్టు పెట్టి. ఈ ఊళ్ళో ఎవరైనా నమ్ముతాడు ఈ మాట? సరే కనుక నువ్వు నమ్ముతావా? నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం. మీ అన్నయ్య తన పొలం కాగితాలు నా దగ్గర తాకట్టు పెట్టి 25 లక్షలు తీసుకున్నది నిజం. డబ్బిచ్చి పేపర్లు పట్టుకెళ్తారు, లేకపోతే నేను చేయాల్సింది నాకు చేసుకోమంటారు. చెప్పండి. ఏంది బెదిరిస్తున్నావా? నేనైనా చేతి గాజు పెట్టుకుంటుంటే ఉండు బావా, నువ్వు ఉండు. బాబాయ్ ఏమనుకోబా కానీ బసవయ్య బావ నీ దగ్గర 25 ఏంది 1 కాదు 2 కాదు 5 లక్షలు తీసుకున్నాడా? నమ్మే మాటనే ఇది. సరే తీసుకున్నాడు, మరి ఆ డబ్బు ఏమైనట్టు? అది నన్ను అడిగితే నేనేం చెప్తాను? అవసరం ఉన్నట్టు తీసుకున్నాడు. వాడు ఏం చేశాడు వెళ్ళి వాడిని అడగండి. పోయిన నేను అడుగుతాలే బాబాయ్. అంటే నువ్వు చెప్పేది ఇది నమ్మేటట్లేదు బాబాయ్. నన్నట్టు లేదా? ఏరా నోరు వాడిన పిల్ల, తల్లి కాకపోతున్న పిల్ల, అంత గొప్ప ఇంట్లో ఒళ్ళు కాలు ఎందుకు కాలిపోయిందో తెలియకపోయినా అది ఆత్మహత్య అంటే ఊరంతా నమ్మింది కదరా. దానికి కర్మకాండాలు చేసిన రాత్రి అమ్మోరు గుడి దగ్గర బసమయ్య చెట్టుకు ఏలాడబడి ఉంటే అది ఆత్మహత్య అంటే ఊరంతా నమ్మింది కదా. మరి అన్ని నమ్మినప్పుడు బసమయ్య నా దగ్గర తన పొలం కాగితాలు తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకుంటే నమ్మకాలి ఊరు అంటే ఏంది? ఆ చావులకి డబ్బులు అనుకుందంటావా? బొమ్మడికాయ తొమ్మిది బుధలు ఉంటాబెట్రా. ఆ మాట నేనన్నా నువ్వే అంటున్నావు. నేననేది ఏంటంట? ఇదిగో మావా, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నా కోపం వస్తే నేను మనిషిని కాదు. వస్తుందంటావు మావా ఏంద్రా పెద్ద చిన్నలో కూడా మీద కొడుతున్నావు? ఉండు బావా, నువ్వు ఉండు. ఎక్కడో ఏదో మెలుకుంది. ఆవేశపడు మాకు.
బాబాయ్ ఇప్పుడు ఆ అప్పుతో నాకు సంబంధం లేదు అని రఘుపతి బాబు అన్నాడు అనుకో, నిజంగా లేదు కదా. ఆ మాట చెప్పను రా, ఆ మాట చెప్పను. మా అన్న తీసుకున్నప్పుడు నాకు ఏ సంబంధం లేదు చెప్పను రా. ఆ బసవయ్య పొలం స్వాధీనం చేసుకుంటాను, అవసరంగా కోర్టు పోయి చట్టబద్ధంగా. ఏంది కోర్టుకు పోతావా? సరే ఆడ తెలుసుకుందాం, నువ్వు రారా. ఉండు బాబా, నీకు అన్ని తొందర, మాట్లాడతా కదా. అది కాదు బాబా, ఇంట్లో 2 శవాలు లేచి దిక్కు దోచుకున్న రఘుపతి బాబు ఉంటే నువ్వు ఉరుములేని పిడికి లాంటి వార్త చెప్పావు. కాస్త తనైనా కాలు చేయి గోడ తీసుకొని ఇవ్వాలి కదా. నిదానంగా ఆలోచిద్దాంలే బాబాయ్. నిదానంగా దానికి కుదరదు. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. ఇస్తారు లేదా చెప్పండి ముందు. బాబా నాకు విషయం మొత్తం అర్థమైంది. పెద్దబాబు డబ్బు తీసుకున్నాడా లేదన్నది కాదు ముఖ్యం. ఆయన ఆస్తి కాగితాలు శివయ్య బాబాయ్ దగ్గర తాకట్టు పడి ఉన్నాయి. ఇది మాత్రం నిజం. నీకు ఆ పొలం కాగితాలు కావాలంటే నువ్వు ఆ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే. కోట్లకు పోయి తెచ్చుకుని ఎవరు కాదు బాబా. కాదురా, నువ్వేం మాట్లాడద్దు. తుంబ పరువు బజార్కి వద్దు బాబా. సరేరా, ఎంత చెట్టు ఊరికి ప్రెసిడెంట్ కదా, నీ మాట ఒప్పుకుంటానులే. ఇదిగో మామ, నువ్వు కూడా పాలు ఆలోచించు. అన్నయ్యకి డబ్బుతో ఏ అవసరం వచ్చిందో నాకు తెలియదు. డబ్బు తీసుకున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అడగడానికే ఇప్పుడు అన్నలేడు. మరి నేను ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలంటే ఇవ్వాలంటే బావడికి కూడా పాయింటే బాబాయ్. తన అన్న డబ్బు తీసుకుంటే బావ కూడా తెలియదు కదా. పోనీ అంటే చిన్న మొత్తం కూడా కాదు. చిన్న మొత్తం కాదు కాబట్టి అవసరం దాచుకున్న డబ్బు అవసరం తీసుకున్న మనిషి అర్థాంతరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా అవసరం అట్టాంటిది. డబ్బు సంగతి చెప్పండి రా. తన అన్న డబ్బు తీసుకున్నట్టు బావ కూడా ఏదో ఒక నమ్మకం కుదరాలి బాబాయ్. అరే నమ్మకం కుదరంటే నేనేం చేయాలి ఎప్పుడు చెప్పండి. ఒక దారి ఉంది బాబాయ్. నువ్వు ఆ పొలం కాగితాలు చూపించి బసవయ్య బాబుకు అప్పించని చెప్పు బాబాయ్. సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేయాలి. రఘుపతి బాబు నీ డబ్బు పూల పెట్టి ఇస్తాడు. ఏంటి మావా, సత్యమ్మ తల్లి మీద ప్రమాణం అనేసరికి నోరు అడిపోయింది. సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తే కాలు చేయి కూడా పడిపోతుంది. అబద్ధం చెప్తే బాబాయ్ ఏమయ్యా? ఏం ఒకసారి బాబాయ్? రా. సత్తమ్మ తల్లి మీద ప్రమాణం. ఏమయ్యా? ఒకసారి రా. ఈ ముసలాపుడు ఏదో వస్తుంది. ఇంకే మనకి తెలుసు. ఆర్థిక లక్ష్యం అన్నయ్య ఆస్తి మొత్తం అమ్మినా మించి రాదు. డబ్బెంతనే కాదు బాబా ముఖ్యం. వ్యవహారాన్ని ఎలా మూసేయాలా అని ఆలోచించాలి. చావుల్లో రిమైన్ ఉందని ముసలాపుడు కాదు. ప్రస్తుతానికి వాడు అడిగింది ఇచ్చి నోరు ముంచడమే మంచిది. ముసలాపుడు ఇవ్వాలి. ఆ సత్తమ్మ తల్లే చూసుకో. ప్రమాణం చేయి. ఇదిగో కాగితాలు. ఇప్పుడు చెప్పండి రా, ప్రమాణం ఎప్పుడు పెట్టుకుందాం? ఇష్టం బాబాయ్, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. రేపే పెట్టుకుందాం. ఏమంటావు బాబా? రేపుల్లో అంత డబ్బు అంటే అబ్బా ఏదో సర్దుబాటు చేద్దాంలే బాబా. ముందు ప్రమాణం కానీ. సరే బాబాయ్, రేపే పెట్టుకుందాం. బాబాయ్ రేపు సత్తమ్మ తల్లి గుడి దగ్గర కలుపుతాం. రేపు వచ్చేటప్పుడు ఆ కాగితాలు తీసుకొచ్చే బాబాయ్. డబ్బులు ఏర్పాటు చేసుకోండి రా. ఏందయ్యా ఇదంతా? పాప ఇచ్చే డబ్బు కోసం అప్పు వాళ్ళకి ప్రమాదం చేస్తావా? సారపు ధర్మము విమల సత్యము పాపము చేత వంకుచే హారము పొందలేక చెడబారిన దైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని
ధర్మనిస్తారకమై సత్యశుభదాయకమై దైవముండెడు. ఉత్తమమైన ధర్మం పాపం చేత, ఏ మలినము లేని సత్యం అసత్యం చేత గట్టెక్కలేక దరిచేరలేక చెడుబారిపోవడానికి సిద్ధమైన నేపథ్యంలో సామర్థ్యం దక్షత కలిగిన వారు పరిస్థితిని చూస్తూ కూడా ఉపేక్ష వహిస్తే అది వారికే చెడు కలిగిస్తుంది. కానీ ఇవన్నీ చూసి ధర్మాన్ని గట్టెక్కించే సత్య శుభస్థితులని యోగ్యులకు మాత్రమే దైవం కట్టబెడుతుంది. ప్రమాణం చేసే ముందు ఒకసారి ఆలోచించుకో. అబద్ధమాడితే అమ్మ సంగతి నాకంటే మనకే బాగా తెలుసు. అవును బాయ్, మరొకసారి బాగా ఆలోచించు. మనది కాని దానికోసం ఆశపడితే ఆ తర్వాత జరిగేది బాగా తెలుసు, అమ్మకు బాగా తెలుసు. ఎక్కడ ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందో కడుపుతో నోరు లేని పిల్ల ఎందుకు అంత కట్టెట్లో ముందు కానీ చనిపోయిందో అమ్మకు తెలుసు. అదే రాత్రి బసవయ్య ఇదే చెట్టుకి ఎందుకు శవ్వయ్యాడో అమ్మకు తెలుసు. మనం నిజం అనుకునేదంత నిజం కాదు, మనం అనుబద్ధం అనుకునేదంత అబద్ధం కాదని అమ్మకు తెలుసు. అదేది అమ్మవారు గమనించట్లేదనుకుంటే మనకంటే వెర్రి వాళ్ళు ఎవరు ఉంటారు? అది చేసి ప్రమాణం ఏంటి చెప్తున్నావు? ఆవిడండి ఏదో ప్రవచనం అంటే రాదు అక్కడికి ప్రమాణం చేయమని చెప్పు. ముందు బావా, ఏదో పెద్ద ఆయన సాధుస్తూ కొద్ది నాకు మంచి మాటలు చెప్పాలి. బాబాయ్ ప్రమాణం చేయాలి. సత్యం అయితే కళ్ళెత్తి చూడాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. మళ్ళీ బసవయ్య తన పొలం కాక నా దగ్గర తాకట్టు పాతిక లక్షల ఇది సత్యం, సత్యం, సత్యం. ఏమైంది మామూలుగా వచ్చాను. నీకే నువ్వు నిబ్బరంగానే ఉంటావు. ఆ శక్తమ్మ తల్లి ఎంత మైకర తల్లి. వచ్చే అబద్ధాన్ని నిజమని ప్రమాణం చేసి ఎంతగా ఇంటికి వస్తావు అనుకున్నాను. ఎందుకంత మౌనంగా పోయావు? తల్లి దయచేసి వదిలిపెట్టింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ సత్యం నిజంగా సత్యం కలిగి అవుతానే. అందుకే నన్ను వదిలేసి ఆ రఘుపతి అని కొట్టింది. వాడు కాల్ చేయబడింది. అవునా? నిజమా? అబద్ధ ప్రమాణం చేసి అసత్య ప్రమాణం చేసి నువ్వు కదయ్యా? అంటే అమ్మా సత్యమ్మ తల్లి. పార్వతి, సత్యమ్మ తల్లి అక్కడ గుడిలోనూ అక్కడ విగ్రహం లేదు. దైవం రాక్షసమైన స్వార్థమైన పరమాత్మైన మనిషి హృదయం. ఇది సత్యం, ఇది కాదు చెప్పేందుకు మనిషి కొరకు జ్ఞానం చాలా తక్కువ. ప్రతి సత్యం ప్రతి అసత్యం వెనక మనిషికి స్వార్థం భయం ఉంటుంది. అదే వాడికి టీవీలో మేడు చేస్తుంది. వెంకట్రావు గతి లేక అబద్ధం ఆడాడు. తను తప్పు చేస్తున్న భయమే వాడు కాలు చేయి పడిపోయాడు. రఘుపతి తన అన్న వదిలి అతి కిరాతంగా దారుణంగా ఆస్తిపాతం జరిపించాడు. వీళ్ళు ఎప్పటికీ ఎవరికి తెలియగలుగుతున్నాడు. కానీ నా ప్రాణాలు ఇది ఊరంతా తెలుసుకుందని భయపడ్డాడు. ఆ భయం వాడు కాలు చేయి పడిపోయాడు. నేను నా స్వార్థం కోసమో నా డబ్బు కోసం నేను అబద్ధ ప్రమాణం బసవయ్య
ఏ డబ్బు కోసమైతే బసవయ్యను వాళ్ళిద్దరిని బసవయ్య దంపతులని దారుణంగా చెప్పేశాడో వాడికి ఆస్తి దక్కకూడదని చేశాడు. ఇదే సత్యం అనుకున్నారు. మనం మాట్లాడే మాట యథార్థమైనా అది వేరే వాళ్ళకి కీడు చేస్తే అది అసత్యం. మనం చెప్పేది అబద్ధమైనా అది వేరే వాళ్ళకి మేలు చేస్తే అదే సత్యం. అసత్యం అన్నారు పెద్దలు. నేను అదే చేశాను. ఆ పసివాడు ఎవరు ఆగిపోవాలి. సత్యవతి కడుపులో నిస్సహాయంగా చనిపోయిన ఆ పసివాడు వీడి పోసిన కొంత జవం పోసుకోవాలి. మరిగిపోయిన దీపం బసవయ్యే వైద్యం కోసం ఆ పిల్లాడికి డబ్బించాడు. వాడి పోసిన బసవయ్య సత్యవతుల ఆత్మలకు మనమిచ్చే నిజమైన